హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ టీటీ గేమింగ్ వైటీ. మనమైతే లాస్ట్ ఎపిసోడ్లో మొత్తం ఏన్షియంట్ డెబ్రిస్ సెట్ తీసుకొచ్చాం కదా గైస్. ఇదిగోండి ఇక్కడ మొత్తం అరేంజ్ చేసి పెట్టాను జస్ట్ థంబ్నెయిల్ కోసం. చూసుంటారు ఆల్రెడీ థంబ్నెయిల్లో ఇది అరేంజింగ్. వీడియోలో అయితే పెట్టలేదు గైస్, జస్ట్ థంబ్నెయిల్ అయితే పెట్టాను, జస్ట్ అరేంజ్ చేసింది మొత్తం. సో అయితే లాస్ట్ ఎపిసోడ్లో మనం అయితే ఆర్మర్ చేసుకుందాం అనుకున్నాం, కానీ మన దగ్గర అయితే డైమండ్స్. దానికోసం నేను కష్టాలు పడి అయితే డైమండ్స్ అయితే మైన్ చేశాను. ఒక స్టాక్ డైమండ్స్ మొత్తం మైన్ చేశాను గైస్. బోర్స్ అవి ఫార్చ్యూన్ 3 పికాక్స్ తెస్తే మనకైతే 2 స్టాక్స్ అయిపోయింది. అవి సరిపోతాయి. మన దగ్గర ఈ ఎక్స్ట్రా ఉన్నాయి కదా గైస్, ఈ 2 పికాక్సెస్, ఇది ఒకటి, తర్వాత ఈ రెండు కూడా అవసరం పడినాయి. 2 కూడా అయిపోయినాయి ఆల్మోస్ట్ మైనింగ్కి. అప్పటికి 1 స్టాక్ అయితే అయింది అనమాట మనకి. సో ఈ ఎపిసోడ్లో మనం అయితే చేసేద్దాం పండి, వెళ్ళి మొత్తం నెదరైట్ ఆర్మర్ ఫుల్గా నెదరైట్కి అప్గ్రేడ్ అయిపోదాం. సో వెళ్దాం పదండి. ఫస్ట్ వచ్చేటప్పటికి ముందు ఈ మైన్ చేసేద్దాం. ఓకే, వర్షం పడేటట్టుంది వెదర్ చూస్తే. ఫస్ట్ ఈ మైన్ చేసేద్దాం. ఫార్చ్యూన్ 3 అయినా కానీ టైం పడుతుంది కదా మైన్ అవడానికి. ఫార్చ్యూన్ 3 అంటున్నా, ఎఫిషియన్సీ 4. దీన్ని 5కి అప్గ్రేడ్ చేద్దాం. చూసి కుదిరితే చేసేద్దాం, లేకపోతే లేదు. ఇదైతే భలే ఉంది కదా, ఇలా కూర్చొని మైండ్ చేస్తున్నాడు. ఇది నచ్చింది నాకైతే బాగా. మాడైతే కూర్చుని వెళ్ళిపోతే ఇలా కూర్చొని రెస్ట్ తీసుకుంటా మైండ్ చేస్తున్నాడు. అసలు చూడండి, చూడడానికి బాగుంది. మన దాని ఏదోడు యానిమేషన్స్ కూడా ఉన్నాయి కదా, ప్లేయర్ యానిమేషన్స్. సో బాగా సెట్ అయిపోయింది దానికి దీనికి. చూడండి ఇలా తలతో కొట్టేస్తున్నాడు. ఇదిగోండి డైరెక్ట్ తలతో కొట్టేస్తున్నాడు మనోడైతే. బ్లాక్స్ ని తలతో మరీ కొడుతున్నాడు. ఎవరన్నా పికెక్స్ కొడతారు, మనోడైతే తలతో బాధేస్తున్నాడు ఇట్లని. ఓకే గైస్, మొత్తానికి కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ 1 స్టాక్ 30. సో 30 పక్కన పెట్టి 1 స్టాక్ కరిగిద్దాం, సరిపోయింది. ఇవ్వండి మన 2 గ్యాస్లు. వీళ్ళకైతే లీడ్ కట్టి పెట్టాను కదా, ఆ లీడ్ తెగిపోయింది. ఆ లీడ్ కూడా కనిపించలేదా, ఇంకా అలా తిరుగుతున్నాయి. నేను వదిలేశాను. మన బౌండరీ దాటైతే వెళ్ళట్లేదు కదా, ఈ ఏరియా దాటని ఇంకా ఎట్లా అలా వదిలేశాను గైస్. స్వేచ్ఛగా అటు ఇటు తిరుగుతున్నాయి, బాగానే ఉండాలండి. వెనకాల అయితే తీయడం మర్చిపోయాను నేను. ఎప్పటి నుంచి అలాగే వదిలేసాను ఆ చెట్లు. ఫస్ట్ ఏరియా తర్వాత ఇంకా అలాగే వదిలేసాయి చెట్లు మొత్తానికి. కిందకి వెళ్దాం పదండి. కిందకి వెళ్ళి స్మెల్ చేద్దాం. 1 స్టాక్ స్మెల్ చేద్దాం. ఒకవేళ కావాలనుకుంటే మిగతా స్మెల్ చేద్దాం గైస్. అలా ఉంటాయి కదా, చూడడానికి బాగా ఉంటాయి కదా అని. సో ఏడా ఉంది మన దగ్గర ఫర్నేసెస్. ఇక్కడెక్కడన్నా ఒక వాల్ ఆఫ్ ఫర్నేస్ లాగా కడదాం అనుకుంటున్నా గైస్. కాకపోతే ఎటు కట్టాలి ఏంటని నాకు అర్థం కావట్లేదు. మీకు ఏమన్నా ఐడియా ఉంటే కింద కామెంట్ చేయండి. నాకైతే మ్యాక్సిమం ఇటు సైడ్ కడదాం ఉంది, ఎందుకంటే అక్కడ టార్చెస్ స్కూల్కి సంబంధించినవి పెట్టా ఇటు సైడు. నాకు ఇంకో ఐడియా ఏంటంటే ఇంకా చెస్ట్ ఏరియా ఇక్కడ దాకా ఎక్స్పెండ్ చేద్దామని కూడా ఉంది గైస్. ఇంకా టైప్స్ ఆఫ్ ఫుడ్ ఉంది కదా, చెర్రీ, పేలు, ఇంకా మ్యాంగ్రో టైప్, అవి కూడా దొరికి ఇక్కడ దాకా. అది అయిపోయాక ఇక్కడ కడదామని చూద్దాం. ఇక్కడే ప్లాన్ చేద్దాం గైస్, ఇదే బాగుండేది మనకి. ఇక్కడ లేకపోతే అక్కడ ఎడ చోట ప్లాన్ చేద్దాం. ముందైతే ఇక్కడ స్మెల్టింగ్ పెట్టండి. ఇందులో ఆల్రెడీ గోల్డ్ పెట్టి ఉంచాను. ఓకే, ఇది కొత్త మార్చాడు గైస్. క్రాఫ్టింగ్ టేబుల్ లాగా వస్తుంది. లెఫ్ట్ సైడ్ చూసారు కదా, ఇది గోల్డ్ గైస్. ఏది ఎలాగా స్మెల్టింగ్ రెసిపీస్ టైప్ ఇచ్చాడు. మనకు అవసరం లేదులేండి రెసిపీస్, కానీ ఇచ్చాడు. ఓకే, ఏం చేయలేం మనం. ఓకే, ఎక్స్పీతో మనం ఇప్పటిదాకా తీసింది కూడా రిపేర్ అయిపోయింది గైస్. అంతేనా? ఓకే, మొత్తం కాపర్ ఉంది ఇందులో. ఇది ఎలాగ వదిలేద్దాం. ఇందులో గోల్డ్ తీసుకుందాం ఫస్ట్. దేనిలో పెట్టాను అనేది ఇంకంతే అనుకుంటా. మిగతాది మొత్తం కాపరే. ఎస్, ఫస్ట్లో పెట్టింది అది అలాగే వదిలేసాను. అప్పుడు నా కాపరు ఆ ల్యాంథన్స్ కోసం తయారు చేయడానికి అయితే పెట్టాను ఉన్నది మొత్తం, అది అలాగే వదిలేసా గైస్. ఇక్కడ వచ్చిన ఏరియాలో అదే కాపర్ కూడా. ఇప్పుడు ఇది పెడదామండి. 4 ఒక్కో దానిలో 16 అయిపోతే ఈ లోపల మనం ఈ సర్దేసి వచ్చేద్దాం, సరిపోయిద్ది. ఓకే, దీనిలో కూడా ఉంది గోల్డ్. ఓకే, మన దగ్గర ఉన్నాయి కదా పికాక్సెస్, ఇవి పెట్టేసుకున్నాం.
ఓకే, ఇది మన లూట్ ఏరియా గైస్. టైప్ అదే మనం నా కిట్ టైప్ అనమాట. కావాల్సినప్పుడు షెల్కర్స్ పగలగొట్టుని తీసుకుని వెళ్ళిపోతా. ఇక్కడ ఎంటర్ చెస్ట్. యాక్చువల్లీ ఇది పైన పెట్టి ఉండాలి, తీసుకొచ్చి కింద పెట్టేస్తా గైస్. రాకెట్స్ కూడా ఆడే ఉన్నాయి దానిలోని. వచ్చేటప్పటికి ఇది కొనగేసి ఇలా మ్యాక్సిమం పెట్టాను అన్నిటికి ఫ్రేమ్స్ లాగా. కొన్నిటికి లెదర్ తక్కువ, ఇంకా ఐటమ్ ఫ్రేమ్స్ అయితే పెట్టలేదు గైస్. ఐటమ్స్ ఉన్నాయి కానీ వాటికి ఫ్రేమ్స్ లేవు అంతే. అవి పెడదాం. మనకి లెదర్ అనేది ఏదన్నా ఒక బెస్ట్ ఎఫిషియెంట్ ఫామ్ ఏమన్నా కనిపిస్తే దాన్ని బిల్డ్ చేస్తా గైస్. లోపల చిన్న చిన్నగా పెడతాను ఒక్కోదానికి ఒక్కోటి. సో ఇక్కడ కదా డైమండ్స్ ఇదిగోండి. మనం ముందైతే మనకి టెంప్లెట్స్ కావాలి. సో డైమండ్స్ వేస్ట్ చేయకూడదు. ఒక 7 8 చేసుకుంటామా? 8 చేసుకుందాం గైస్. వేర్ ఈస్ దట్? ఓకే, ఇది మొత్తం కాపర్ ఉంది, గోల్డ్ ఎక్కడ కదా. ఓకే, ఇది ఒకటి నుంచి మిగతా అనేది తీస్తా గైస్. గోల్డ్ కూడా 1 స్టాక్ ఎనఫ్. తర్వాత ఏన్షియంట్ డెబ్రిస్ ఇక్కడ ఏది, ఇది కాదు ఈ పైది అనుకుంటా. ఎస్, ఏన్షియంట్ డెబ్రిస్ ఇక్కడ. ఆల్రెడీ మన దగ్గర నెదరైట్ స్క్రాప్ ఉంది. నెదరైట్ ఇంగట్ కూడా ఉండాలనుకుంటా గైస్. ఉందా చూద్దామండి. పైన పెట్టాను, పైన కింద రెడ్ స్టోను వాటు. ఓకే అంతే. ఇప్పుడు వెళ్ళిపోయి టెంప్లెట్స్ తీసేసుకుందాం. టెంప్లెట్స్ మొత్తాన్ని కలిపి ఒకటే పెట్టాను ఇక్కడ. ఇది కాదు, ఇది మొత్తం మాబ్ లూట్ లాగా పెట్టాను గైస్. ఇదిగోండి ఇక్కడ మొత్తం లెదర్ లేదు, ఒకటి ఉంది అలాగే. లెదర్ వచ్చినప్పుడు ఇక్కడ మొత్తం ఐటమ్ ఫ్రేమ్స్ అయితే అయిపోతాయి ఈజీగా. అతి లోపల సైన్ బోర్డ్స్ అన్న పెట్టి మేనేజ్ చేయాలి. ఒకటే ఉంది మన దగ్గర. అలాగే మన ఆర్మర్కి ఇవి కూడా పెడదాం గైస్. స్నౌట్ పెడదామా లేకపోతే ఇదేంది రిబ్ ఆర్మర్ ట్రిమ్. మనకి 3 అయితే ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది పెడదాం గైస్? మనకి ఇక్కడ కూడా క్రాఫ్టింగ్ టేబుల్ పెట్టుకోవాల్సింది. సరే అన్నిట్లో ఒకటే చోట పెట్టాక ఆలోచిద్దాం. ఏదైనా సరే ఆర్మర్కి మనం ఇప్పుడు ఒకేసారి ట్రిమ్ కూడా పెట్టాలి ఆర్మర్కి. అందుకు డైమండ్స్. ఓకే, నెదర్ ర్యాక్ తేలేదు గైస్. నెదర్ ర్యాక్ వదిలేసి వచ్చాను. ఇప్పుడు నెదర్ ర్యాక్ కోసం చివరి దాకా వెళ్ళాలి. ఎందుకంటే నెదర్ ఐటమ్స్ అన్ని ఇక్కడ పెడుతున్నాను. సారీ, ఇది ఎండ్ ఐటమ్స్, ఇది నెదర్ ఐటమ్స్. నెదర్ ర్యాక్ దీనిలోనే ఉండిద్ది. సారీ, దీనిలో. ఎస్, 43 ఎనఫ్. ఎక్కువ ఇదే. అండ్ ఇంకా అన్ని చోట్ల క్రాఫ్టింగ్ టేబుల్ ఒకలాగా అయితే పెట్టుకోవాలి గైస్. చెక్ చేసి చూడండి. కింద ఇంటీరియర్ ఇలా ప్లాన్ చేశాను, పైన ఇది కింద పైన ఇలా అయితే ప్లాన్ చేశాను గైస్. మీరు ఆల్రెడీ ఆ షార్ట్ చూసే ఉంటారు, అది చాలా ఎప్పుడో ముందే వచ్చిందిలేండి. ఇప్పుడు మనం ఎన్ని అయితే అప్గ్రేడ్ చేద్దాం గైస్. ఎన్ని కావాలి మనకి? ఎగ్జాక్ట్ కావాలి. మనం అటు ఇటు చాలా అవసరం లేండి, అయితే ఎగ్జాక్ట్ అనేవి లేదు. ఎన్ని కుదిరితే అన్ని. 4 నెక్స్ట్. ఇప్పుడు ఓకే, అప్పుడే 8 వచ్చేసినాయా? 1 2 3 4 5 6 7 7 కావాలి కదా ఒక్కోదానికి. సో ఒక్కదానికి నాకు అర్థం కావట్లేదు. యాక్చువల్గా 63 అంటే 10 వచ్చేసినాయి. నేను ఒక్కోదాన్ని 7 పడుతున్నాయి. 7 9 కావాలి. ఓకే అంతే సరిపోయింది. ఒకటి మన దగ్గర ఆల్రెడీ ఎక్స్ట్రా కదా, ఒకటి మాత్రం ముందు దాచేసుకుందాం. దీనిలో ఒక డైమండ్ పడేసి. వేర్ ఈస్ దట్ డైమండ్? జస్ట్ అంతే, 9 ఎగ్జాక్ట్గా సరిపోయినాయి. ఎక్స్ట్రా ఏం రాలేదులేండి. డైమండ్ కావాలి. డైమండ్ ఎందుకు పెట్టేసాను నేను దానిలో? సరే తెద్దామండి. మనకి ఆర్మర్ అప్గ్రేడింగ్ కావాలి కదా. ఓకే, ఇది 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 ఒకటి దీనిలో పెట్టేద్దాం. ఇప్పుడు ఏంటంటే నేను ఆర్మర్ చెక్ చేయాలి. చెక్ చేసి చూద్దాం గైస్. డిజైన్ అనేది సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు వచ్చొక్క క్రియేటివ్ వరల్డ్కి అయితే వచ్చాను. జస్ట్ ఇది ఫ్లాట్ వరల్డ్. ముందు క్రియేటివ్లోకి వెళ్ళిపోదాం, అయితే ఇట్లతో ఇబ్బంది. ఓకే, ఇది మనం అదే ఎంఎల్జీస్ చేస్తూ ఉంటాం కదా గైస్, ఆ వరల్డ్. అది ఎంఎల్జీస్ ఆగిపోయినాయి మధ్యలోనే. మీకు ఆ ఎంఎల్జీస్ ఇంకా కావాలంటే జస్ట్ కమెంట్ చేయండి, నెక్స్ట్ ఎంఎల్జీస్ కూడా వస్తాయి. వ్యూస్ తగ్గేటప్పటికి ఆగిపోయింది గైస్ ఎంఎల్జీస్ అనేవి. ఇప్పుడైతే చూద్దాం పదండి ఆర్మర్ గురించి. వేర్ ఇస్ దట్ ఆర్మర్? నెదరైట్ ఆర్మర్ తీసుకుందాం. అండ్ 2 బూట్స్. ఇప్పుడు మన దగ్గర ఉన్న టెంప్లెట్స్. స్నౌట్ ఆర్మర్ టెంప్లెట్, ఎమరాల్డ్, ల్యాపిస్ కూడా పెట్టచ్చు కానీ ల్యాపిస్ ఎందుకులే అని. లేకపోతే క్యాటలిస్ట్
చూద్దాం గైస్, ఉండండి. ముందు మనకి ఇది కావాలి కదా, స్మిత్తింగ్ టేబుల్ తీసుకున్నా. ఫస్ట్ ఒక నిమిషం, ఇది కూడా పెట్టుకుందాం. మనం ప్రతిసారి తీసుకునే పని ఉండదు. ఆర్మర్ స్టాండ్, ఎస్. సో ఇది గైస్, ఇక్కడైతే చూడండి, ఇది రిబ్ ఆర్మర్ ట్రిమ్. కొద్దిగా డిఫరెంట్గా ఉంది, మూడిట్లు డైమండ్ పెట్టింది. కానీ ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది, ఇది ఒకలా ఉంది. ఇదైతే అయ్యి, ఇది స్నౌట్ గైస్. నాకు ఈ మూడిట్లో రిబ్ అయితే అంతగా ఎక్కలేదు, టెక్స్చర్ వల్లే లేకపోతే ఏమో మరి. ఇది బాగుంది. సో ఈ రెండిట్లో వేరియంట్స్ చూద్దాం. రెడ్ పోర్ట్ విత్ రెడ్ స్టోన్, ఎమరాల్డ్, అలాగే ఇంకేముంది, గోల్డ్. 3 తీసినాగా. సరే, ఆ 3 కూడా పెట్టేస్తాం. మళ్ళీ ఏది బాగుంటే అది సెలెక్ట్ చేసుకుందాం. ఇంకా సో ఇవి కొన్ని గైస్ 4 ఆర్మర్లో మన దగ్గర ఉన్నట్లుగా ట్రై చేశాను. అదే ఉన్నాయి కదా, సో 4 ఆర్మర్లు అయితే సెట్ చేశాను. ఇందులో అయితే నాకైతే రిప్ అంతేం అనిపించలేదు గైస్, ఎందుకంటే డిమ్ చేసి పడేసాడు కొద్దిగా కలర్స్ని. ఏ అయితే బ్రైట్గా ఉన్నాయి చూడండి, గోల్డ్, రెడ్ స్టోన్, డైమండ్. ఏ అయితే కొద్దిగా డిమ్ అయిపోయినాయి గైస్, కలర్స్ చేంజ్ అయిపోయినాయి. అదే దీనిలో కూడా బాగున్నాయి, లైక్ ఈ రెడ్ స్టోన్, అలాగే ఈ గ్రీన్ది కదా గైస్, ఎమరాల్డ్, ఇవి బాగున్నాయి. నాకైతే అంత నచ్చలా. ఈ రిబ్ అయితే తీసి పడేద్దాం. నెక్స్ట్ ఈ రెండిట్లో గైస్ అయ్యా లేకపోతే స్నౌటా. ఈ రిబ్కి మధ్యలో రిబ్స్ అనేవి ఎక్కడ దాకా వచ్చుంటే బాగుండేది. ఇదిగోండి ఈ పిక్సెల్ దాకా మరి ఎక్కడ పెట్టాడు. ఇది ఏడు దాకా వచ్చినా కానీ కొద్దిగా బాగుండేదేమో గైస్, ఇంకొద్ది డీటెయిలింగ్ యాడ్ చేస్తే రిబ్స్ బాగుండేది. సో తర్వాత ఎప్పటికప్పుడు చేసి పెడదాంలేండి, మనకు ఒక ప్లాన్ ఉంది. మొత్తం ఆర్మర్స్ అన్నీ కలిపి ఉండాలని. దీనిలో వచ్చేటప్పటికి గోల్డ్ బాగుంది కానీ కాస్త ఓవర్ లుక్ అయిపోయింది. ఈ 2 వేసేద్దాం. తర్వాత ఈ 4. నెక్స్ట్ ఇట్లో ఎమరాల్డ్ బాగానే ఉంది గైస్. ఈ 3 బాగానే ఉన్నాయి. గోల్డ్ అనేది ఓవర్ లుక్ అయింది కానీ ఎమరాల్డ్ లో ఇది కొద్దిగా లైట్ అయినట్టు ఉంది. తీసేద్దాం. నెక్స్ట్ ఇంకా ఇట్లా ఏం చేయాలి గైస్, ఓకే. రెడ్ స్టోన్ లో ఇది కొద్దిగా అంత అనిపించట్లా, ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. రెడ్ స్టోన్ కూడా తీసేద్దామా? డైమండ్ కంటే రెడ్ స్టోన్ లుక్కే బాగుంది గైస్. సో ఇది మనం సెలెక్ట్ చేసుకుందాం. ఈ ఎమరాల్డ్ ఐ ఆర్ దిస్ ఐ ట్రిమ్, ఐ స్నౌట్. ఓకే, ఇది తీసేద్దాం. నెక్స్ట్ ఐఏ సెలెక్ట్ చేసుకుందాం గైస్. మనం ఐలో వచ్చేటప్పటికి ఇవి రెండిట్లో సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు రెడ్ స్టోనా డైమండ్. ప్రస్తుతానికి మనకైతే డైమండ్ వచ్చేటప్పటికి ఎక్కువ ఖర్చు అయింది కాబట్టి రెడ్ స్టోన్ బోల్డ్ ఉంది. సో లెట్స్ గో ఫర్ రెడ్ స్టోన్ క్రియేట్ చేసుకుందాం. బాగుంది. సో ఇదే క్రియేట్ చేసుకుందాం గైస్. పదండి ఇంకా మన వరల్డ్కి వెళ్ళిపోదాం. సెలెక్ట్ చేసేసుకున్నాం కదా ఐ ఆర్మర్ ట్రిమ్ అని, ఐ విత్ రెడ్ స్టోన్. ఇప్పుడు వచ్చేటప్పటికి ముందు ఈ ఐని చూద్దాం. అయిపోయినట్టున్నాయి గైస్. తీసుకొచ్చేసి మనం నెదరైట్ ఇంగట్స్ చేసేద్దాం. ఓకే, దీనిలో 16 స్క్రాప్. తర్వాత దీనిలో మన హెల్మెట్ కొద్దిగా రిపేర్ అయింది, ఇది రిపేర్ చేశారు. డ్యామేజ్ అయింది, రిపేర్ చేశారు. ఎస్, అయిపోయింది. ఇంకా 81 XP అయితే ఉంది గైస్. మనకైతే ఛానల్కి 81 ఉంది. హెల్మెట్ వేసేసుకున్నాం. ఇప్పుడు వచ్చేటప్పటికి ఇది 64 ఇలా పెట్టాలి. తర్వాత ఈ గోల్డ్ 64 ఇలా పెట్టాలి. అప్పుడు మనకైతే నెదరైట్ ఇంగట్స్ వస్తాయి. 16 అయితే వచ్చినాయి, మనకి ఎక్కువ, చాలా ఎక్కువ. నెదరైట్ వచ్చినాయి. అయితే మనం ప్రతిసారి అప్డేట్ అవుతుండేది కాబట్టి వాళ్ళు వచ్చినంత కథ పట్టించుకోవాల్సిన పని లేదు. ఇప్పుడైతే 8 చెయ్యాలి. ఫస్ట్ ఇవి 4 ఆర్మర్, నెక్స్ట్ ఈ 5, అంతే. 1 2 3 4 5 9 సరిపోతాయి అంతే. 4 + 5 9. ఒకటి ఎలా ఆర్డర్ పెట్టేసాం కదా. ఇప్పుడు వచ్చేటప్పటికి నెక్స్ట్ ఇవి కూడా తీసుకుని వచ్చేద్దాం అండి ఒకేసారి. ఆర్మర్ కూడా చేసేసుకున్నాం. స్నౌట్ ఆర్మర్, స్నౌట్ కాదు ఐ. 4 ఐలు కావాలి అంటే మొత్తం ఇచ్చేయాలి. ఇంకో స్టాక్. ఓకే, ఆల్రెడీ 2 ఉన్నాయి, ఒకటి తీసుకున్నాం. అప్పుడు డైమండ్స్, ఐ వాంట్ డైమండ్స్. ఎనీ డైమండ్స్, అంతే కదా. దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే ఏం కావాలి? ఓపెన్ ఐని దీన్ని అప్గ్రేడ్ చేయాలంటే మనకి ఏం కావాలి? అది ఎండ్ స్టోనా ఉండాలనుకుంటా.
లేకపోతే దాన్ని ఇప్పుడు నెక్స్ట్ ఎపిసోడ్ పోస్ట్ పోన్ చేయలేను నేనైతే ఇప్పుడు దాన్ని. ఎండ్స్టోన్ ఉందేమో చూద్దాం ఉండండి గైస్, లేకపోతే ఎండికలు పట్టుకొచ్చేస్తాను అంతే. ఎంతసేపు పట్టు, మనకు స్పాన్ పాయింట్ కూడా ఇక్కడే కదా అండి. ఎండ్స్టోన్ ఏమైనా ఉందా? ఎండ్ స్టోన్ కలెక్ట్ చేయలేదు అస్సలు నేను. సరిపోయింది. సరే ముందైతే నెదరైట్ ఆర్మర్ అప్గ్రేడ్ చేస్తాం. ఇందుకు యాక్స్ పట్టుకొని తిరగకూడదు అట్లేదు. సరిపోయింది. చూడండి ఎలా పాడిపోయింది. యాక్స్ పట్టుకొని తిరిగితే ఇదే పరిస్థితి. మార్చేస్తా లేడు, తప్పదు కదా. లేకపోతే ఇంకోటి స్నౌట్కి బసాల్ట్ అంటాడు. బ్లాక్ స్టోన్ స్నౌట్కి వెళ్ళిపోదాం గైస్. లేకపోతే ఇప్పుడు ఒకసారి వినండి. స్నౌట్ రెడ్ స్టోన్ చేద్దాంలేండి ప్రస్తుతానికి. నేను అయ్యి అనుకున్నాను, అదే స్నౌట్ చేద్దాం ఇంకా తప్పదు మనకి. సో ఎండ్ స్టోన్ లేదు, ఇప్పుడు వెళ్ళి రావాలి. నా కోఆర్డినేట్స్ కూడా గుర్తులేవు. అది ఏంటిది మర్చిపోయాను. గోల్డ్ ఫిష్ మెమరీ ఎక్కువైపోయింది నాకు. ఎండ్ సిటీ కోఆర్డినేట్స్ కూడా గుర్తులేవు. ఎండ్ సిటీ కాదు, ఎండ్ గేట్వే, అదే స్ట్రాంగ్ హోల్డ్. ఎస్, స్ట్రాంగ్ హోల్డ్ కోఆర్డినేట్స్ గుర్తులేవు. ఇప్పుడు మనకి కావాల్సింది బ్లాక్ స్టోన్. బోల్డ్ ఉంది బ్లాక్ స్టోన్. కావాలంటే నెదరికి వెళ్ళి తెచ్చు, అది టైం పడుతుంది. కాకపోతే ఎండ్ సిటీ అనేది టైం పట్టింది. ఇది బసాల్ట్. బ్లాక్ స్టోన్ దీని పక్కన ఉండిద్ది. ఎస్, 4 వస్తే చాలు, ఎక్కువ వస్తుంది. 1 2 3 4. ఎస్, దీనికి డైమండ్స్ కాస్ట్ ఎక్కువ. ఇది తక్కువ, ఇది బెడ్. ఏ ఆడబడితే ఆడేసేస్తాం గేస్ అన్ని. పండి వెళ్ళిపోవాలి. ఇప్పుడు స్మిత్తింగ్ టేబుల్ అంటున్నాను. ముందు దానికి ఏం కావాలి అసలు చేయడానికి? ముందు అది చూసుకోవాలి కదా నేను. అదే బెస్ట్ అని అదే వదిలేసా గైస్. స్మిత్తింగ్ టేబుల్ కూడా ఇటు సైడ్ పెడతాం. ఇక్కడ పెట్టాలి. ఫస్ట్ ముందు మన ఆర్మర్ తీయాలి. ఆర్మర్ చేసాయి. ముందు మనం ఇది చేసుకున్నాం 4. లేకపోతే డైమండ్స్ కాబట్టి యూజ్ అవుతాయి. ఇది ఒకటి, ఇదిగా ఇది. తర్వాత ఎస్ 2, అలివేట్ 2, 3 కదా సరిపోయింది. ఆల్రెడీ ఒకటి తీసుకొచ్చాను. మనకు కావాల్సినవి 3. 1 stack 4 అనుకుంటా, లేకపోతే 3 కలెక్ట్ చేసాను. ఫస్ట్ వచ్చాడు మన ఆర్మర్ని అయితే డైమండ్ ఇది అప్గ్రేడ్ చేస్తున్నాం. దీనికి ఒకవేళ ఉండండి, ఐ విల్ టేక్ రెడ్ స్టోన్. నాకు రెడ్ స్టోన్ నచ్చింది బాగా. సో రెడ్ స్టోన్ అటు ఇటు తిరగడం అయిపోతుంది. అయితే గుర్తున్నాయి గైస్. సో ఈజీగానే ఉంటుంది మనకి. ఇది అయిపోయకుండా ఇది మనకు సర్దే పని. డైరెక్ట్ ఇలా అప్గ్రేడ్ చేసుకోవచ్చా? హెల్మెట్ ఇదిగో, ఈ హెల్మెట్ వచ్చింది. ఇది కాదు గైస్ మన మైంది. ఇది నా ఆర్మర్లోదే కాదు, ఇది 7th లేని సెకండ్ ఆర్మర్. ఫస్ట్ ఆర్మర్ ఇక్కడ పైన ఉండిద్ది. హెల్మెట్ మార్చు అన్నాను. నెదర్లోకి వస్తా హెల్మెట్ మార్చేసాను గైస్. ఇవ్వండి ఈ హెల్మెట్. ప్రొడక్షన్ 4 పర్లేదు, మనం మెండింగ్ తర్వాత పెట్టేస్తున్నాం. మనదైతే ప్రొడక్షన్ ఆర్మర్. దీనికి నేమ్ అయితే పెట్టుకుందాం టీటీ ప్రొడక్షన్ అని. అది తర్వాత పెడతానులేండి. ఎక్స్పీ ఉన్నాయి పర్లేదు, కానీ తర్వాత పెడతాను నేనైతే. వీడియో అనుకున్న కావాలని లైక్ చేస్తున్నా గైస్, ఎందుకంటే మరీ 10 minutes రాకూడదని. ఇప్పుడు నెదరైట్ అప్గ్రేడర్ వేర్ ఇస్ దట్? ఓకే ఇక్కడ ఉన్నాయి. బట్ ఆల్రెడీ లోపల పెట్టేస్తాను కదా, సరిపోయింది. ఓకే డైరెక్ట్ ఇంతే. దీనికి ఒకవేళ రెడ్ స్టోన్ పెడితే అవ్వదు. ఓకే గైస్ మనకి ఎలాగైతే అవ్వదు. ఫస్ట్ చెస్ట్ ప్లేట్, హెల్మెట్, లెగిన్స్ అయ్యి వస్తాయి కొట్టేద్దాం. ఇంక ఇదైతే మన ప్రొడక్షన్ ఆర్మర్. నెక్స్ట్ మన టూల్స్, వాట్, నెక్స్ట్ యాక్స్. దీనికి ఇంకా పెట్టలేదు పేరు, ఇట్లకైతే పెడదాం గైస్ తొందరలోనే. అయిపోయినాయి. ఇంకొక పిక్ ఏది పక్కెళ్ళి పేరు వల్ల కనిపించలా. మొత్తంకైతే అన్ని నెదరైట్లోకి మారిపోయాం. ఇంకోటేది ఇది కదా లీటర్ కదా. ఎస్ పక్క పోండి. పేర్లే అయితే పేర్లు తీసే మార్గం మీరేం చెప్పట్లేదు. గూగుల్లో కొట్టి చూడాలి. చూడండి గైస్ పేర్లు
పేర్లు వస్తాయి. ఇది ఒపెసిటీ తగ్గించే టెక్స్ట్ ఒపెసిటీ అనకుండా చూద్దాం దాన్ని. మొత్తం నెదరైట్ ఆర్మర్లు మారిపోయి మెల్లమెల్ల మెరిసిపోతుంది మన ఆర్మరు. దీనికైతే ఇప్పుడు ట్రిమ్స్ పెట్టేద్దాం. స్నౌస్ ట్రిమ్ పెట్టేది బాగుంది. డైమండ్ కంటే నెదరైట్ లో మారేటప్పటికి ఇంకా బాగున్నాయి. ఇప్పుడు ఇవి పెట్టేసుకుందాం అండి మనకు ట్రిమ్స్. ఆర్మర్ మనకి కూడా అప్గ్రేడ్ చేస్తే బాగుంది. మనం ఇది ఉంది కదా షీల్డ్ కి జావాలో అయితే బ్యానర్స్ టైప్ పెట్టుకోవచ్చు. దీనిలో పెట్టలేం. అదే ఫస్ట్ ఇది రెడ్ స్టోన్, నెక్స్ట్ ట్రిమ్స్, ప్యాంట్స్, బూట్స్, హెల్మెట్, చెస్ట్ ప్లేట్, కవర్ మెయిన్ డెబ్రిస్ ఇప్పుడు వచ్చిందా అడ్వాన్స్మెంట్ 2. ఇక్కడైతే టెక్స్చర్ ప్యాక్స్ లో మనకి చేంజ్ చేయలేదు, నార్మల్గా ఇచ్చాడు ప్రతిదాని డిఫాల్ట్ గా. ఇక్కడ చూస్తే చూడండి గైస్ మన కొత్త ఆర్మర్. ఓకే పనిస్తుంది. అది గల్లి మన సౌండ్ వస్తే బాగుండేది. అది ఆర్మర్ ఉండేది కదా నడుస్తున్నప్పుడు హెవీ సౌండ్, అలా వస్తే బాగుండేది. ఇట్లు కూడా వస్తే బాగుండేది. స్వాడ్లకి అట్లకి వదిలేండి, మరి కొత్త ఐడియాస్ లాగా వచ్చింది. అండ్ మన ఆర్మర్ వేసినా లేకపోయినా ఒకేలా ఉంది రెడ్. సో బాగుంది ఆర్మర్ అనేది. తల ఈడ చెప్తున్నాడు. అటు బాగుంది. బ్యాక్ సైడ్ కేప్ ఉంది కదా, కేప్ వల్ల కనిపించింది. అంత పెద్ద డిఫరెన్స్ లేదు బ్యాక్ సైడ్. బాగుంది ఆర్మర్. ఇది ఆర్మర్ లో కంటిన్యూ అయిపోదాం. ఆర్మర్ అయితే అయిపోయింది. ఒకసారి బయటికి వెళ్ళి అవుటర్ చెప్పేద్దాం పదండి. అతికడే చెప్పేద్దాం, బయట తగ్గేందుకు. ఆర్మర్ అమెండ్ చేయండి, బాగుందా లేదా. ఈ ఎపిసోడ్ అయితే ఏంటి మనం అనుకున్నట్టు నెదరైట్ ఆర్మర్ అయితే తీసేసుకున్నాం. దానికి ట్రిమ్స్ కూడా పెట్టాం. ఇంకా మిగిలిన ట్రిమ్స్ ఉన్నాయి కదా, ఒక ఆలోచన ఉంది ఎప్పటి నుంచో. అదే ఆల్ ఆఫ్ మొత్తం అన్ని ఆర్మర్ ట్రిమ్స్, దానిలో అన్ని ఐటమ్స్ మనకి రెడ్ స్టోన్, డైమండ్ అలా అన్ని చేయాలి. అది కూడా ఎప్పుడన్నా ఫ్యూచర్ లో చేద్దాం. ఇప్పుడు చేసేసాం కదా. నెక్స్ట్ ఎపిసోడ్ వచ్చేటప్పటికి మ్యాక్సిమం either వార్డెన్ కిల్లింగ్ అన్నా, లేకపోతే మనకి టోటమ్స్ ఫామ్ ఉంటే చూస్తాను. మనకి అది బెడ్రాక్ వర్క్ అయితే లేదు, అది చేసుకుందాం. లేకపోతే డైరెక్ట్ టోటమ్ అదే వార్డెన్ కిల్లింగే చూస్తా. వార్డెన్ గాడి బేస్ ఎక్కడ ఉన్నాయి వార్డెన్స్ చూసి డైరెక్ట్ అడగైతే వెళ్ళిపోయి వార్డెన్ అయితే కిల్ చేసేద్దాం గైస్. ఓకే గైస్, ఎపిసోడ్ అయితే ఇంతే. మళ్ళీ మనం ఎడెక్కుదాం. ఓకే సెట్ గాల్లో కదరా. ఓకే ఎడగచ్చు. నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.